హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కాలప్ డిజైన్ పెట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానని చెప్పాను కదా, చాలా ప్లెయిన్గా ఉందండి. అందుకనే దానికి కొద్దిగా డెకరేషన్ అనేది చేశానన్నమాట. కర్దానా అలాగే సీక్వెన్స్ ఉన్నాయి కొన్ని. సో దాంతో అయితే ఇలా డిజైన్ వేసేసాను. అండ్ ఇక్కడ చూడండి, స్కాలప్కి గోల్డ్ కలరే వేసాను అనమాట. కర్దానా బీడ్స్ అలాగే సీక్వెన్స్ గోల్డ్ కలరే యూస్ చేశాను. ఎందుకంటే దీనికి గోల్డ్ బార్డరే వచ్చింది కదా, సో గోల్డ్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి డ్రాప్ షేప్ బీడ్స్ అయితే వేసాను. సో ఇలా పల్స్ అయితే వేసాను అనమాట, డ్రాప్ షేప్. మొత్తానికైతే ఇలా డిజైన్ చేసేసానండి బ్లౌజ్. సో ఇక్కడ చూసారా, ఇలా లైట్ ఇక్కడ కూడా వేసాను. అండ్ ఇక్కడ నేను కుందన్స్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, నాకు నచ్చలేదు, అందుకని అవి తీసేసి ఇక్కడ కూడా కడదాన బీడ్స్ ఇవే వేసేసాను అనమాట, కుట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ స్టిక్ చేశానండి. కానీ నాకేమో మరి అంతగా ఎందుకు వేసానా అనుకుంటున్నాను, కానీ ఏం చేయగలం, ఇంకా తీయలేం కదా, అది మార్క్ అనేది పడిపోతుంది అనమాట. సో ఎలా ఉంది మరి చెప్పండి, ఓకేనా? నాకైతే మోస్ట్లీ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. సో ఇలా ఒక 5 హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను ఇక్కడ మిడిల్లో. సో చూసారా, హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి అసలుకి. సో మరి మన యాక్చువల్గా ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి నాది, వర్క్ది అయినా అలాగే ఇలా డిజైనర్ బ్లౌజ్ అనేది బయట కూడా నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు. అండ్ నేను కూడా ఎప్పుడు పర్సనల్గా నా దగ్గర ఒక్కటి కూడా లేదనమాట, ఫస్ట్ బ్లౌజ్. అందుకనే దీని మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, ఇక్కడ కూడా ఏమైనా వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఓకే, మరి నెక్స్ట్ శారీ తీసుకున్నప్పుడు దాన్ని ఇంకాస్త బెటర్గా చేద్దాం మరి. సో చూస్తుండండి. అండ్ ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.